డిసెంబర్ 30 పునీత అనీసియమ్మ గారి పండుగ. పునీత అనీసియమ్మ గ్రీసు దేశంలోని తెస్సలోనిక పట్టణంలో 3వ శతాబ్దంలో నివసించారు. గొప్ప క్రైస్తవ భక్తురాలు. తల్లిదండ్రులు వారికి చాలా ఆస్తిని, ధనాన్ని అందించారు. ఆయమ్మ తమకు సంప్రాప్తించిన ధనంతో అధిక భాగాన్ని క్రైస్తవ సంఘములోని నిరుపేదలు, అవసరార్థుల ఆర్థిక ఆహార ఇబ్బందుల నుండి రక్షించడానికి వినియోగించారు. క్రీస్తు ప్రభు సేవను క్రియాత్మకం ప్రదర్శించారు. ఆ రోజులో మాక్సిమిలియన్ వలేరియన్ చక్రవర్తి తన క్రూర పాలనలో క్రైస్తవుని హింసించి మరణశిక్షలు అమలు జరిపేవాడు. ఇట్టి దయనీయ దుస్థితిలో క్రైస్తవులు ఏదో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై సామూహిక ప్రార్థనలు జరిపేవారు. క్రీస్తు వాక్యాన్ని విని సంతృప్తి పొందేవారు. ఒకరోజు ఇటువంటి రహస్య సమావేశానికి భక్తితో రహస్యంగా అనీసియాస్ గారు వెళ్తుండగా రాజభటులు ఆయమ్మను ప్రశ్నించగా ఆయమ్మ తమ నుదిటిపై శిలువ గుర్తు వేసుకున్నారు. క్రీస్తుపై తన ప్రగాఢ విశ్వాసాన్ని ఈ చిన్ని క్రియతో తెలపకనే తెలిపారు. రాజభటులు అనీసియమ్మ గారు తమ శిరస్సుపై వేసుకున్న ముసుగును చింపివేశారు. చేతులను మెలిద్రిప్పి వీపున కట్టేశారు. కానీ నోరు మెదపని ఆయమ్మ దైవ పిలుపుకై మనసులోనే ప్రార్థిస్తుండగా శరీరమంతటా కత్తిపోట్లతో గాయాలై రక్తసిక్తంగా విశ్వాస సాక్షిగా మరణించి వేద సాక్షి అయ్యారు. పునీత అనీసియమ్మ గారా